హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర మాస్టర్ ప్లాన్ వేసి కావాలనే పారు వాళ్ళ ఫ్రెండ్స్ని ఇరికిచ్చి గంగాని సేవ్ చేస్తాడు. జ్యూస్ ఇచ్చే వెయిటర్గా మారు వేషంలో వెళ్ళి పారు తిక్కని బాగా కుదురుస్తాడు రుద్ర. కానీ శకుంతల మాత్రం, రుద్ర నిన్నసలు ఎవరు విడిచిపెట్టారు, నువ్వు బయటికి ఎలా వెళ్ళావు అని అడిగేసరికి ఒక్కసారిగా రుద్ర షాక్ అవుతాడు. వాళ్ళ పెదనాన్నే తన్ని బయటికి వెళ్ళేలా చేశాడు అనే విషయం చెప్పలేక పాపం రుద్ర తడబడుతూ, అంటే పెద్దమ్మ అది అననేలోపు, వద్దు ఇంకేమీ చెప్పొద్దు, నువ్వేం చెప్పినా అదంతా కావాలనేనని నాకైతే అర్థమవుతుంది. కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో రుద్ర, నువ్వు ఏం చేసినా నేను సైలెంట్గా ఉంటున్నాను అని అనుకుంటున్నావేమో, కానీ ఇంకొక విషయం నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, రేపు మీ ఇద్దరికి ఒక పూజ జరిపిస్తున్నాను, అమ్మవారి పూజ. లాస్ట్ శుక్రవారం మిమ్మల్ని కుంకుమ పూజ చేయమంటే మీరు చేయలేదు, కానీ ఈ శుక్రవారం ఖచ్చితంగా జరిపించి తీరాల్సిందే. ఆ పూజ జరిగితేనే మన ఇంట్లో శాంతి స్థాపన జరుగుతుంది, జరగకపోతే జరగదు. కాబట్టి గుర్తుపెట్టుకో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, రేపటికల్లా గంగా ఇక్కడ ఉండాలి అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతాడనమాట రుద్ర. ఇదేంటి, గంగని నేను ఎలా తీసుకురావాలి అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటాడు రుద్ర. అదే టైంకి శకుంతల దగ్గరికి వెళ్ళిన ఇషిక అండ్ వీరు అయితే, అయినా అత్తయ్య గారు నాకు ఒకటి అర్థం కావటం లేదు, నిజంగా గంగ తప్పు చేయలేదు అని నమ్మచ్చు, కానీ మీ మాటలు లెక్క చేయకుండా రుద్రబావు గారు అలా బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా అని అంటారు. అవును నిజమే, నాకు కూడా అదే అనిపిస్తుంది, కానీ ఇప్పుడు నేను చేసిన పని మీకు తెలుసు కదా, రుద్ర ఇంకా మారుతాడు, ఖచ్చితంగా మారుతాడు. మీరు ఆ విషయంలో ఇంక కంగారు పడక్కర్లేదు. నా మాటని మీరి ఇంటికి తీసుకురాడో, ఒకవేళ ట్రైనింగ్లో ఇంటికి తీసుకురాలేకపోతే అక్కడ నాకిచ్చిన మాట తప్పుతుంది. ఒకవేళ తీసుకురాగలిగితే ట్రైనింగ్ పీరియడ్లో బయటికి వెళ్ళినందుకు తననే బయటికి పంపించేస్తారు. ఇదే నా ప్లాన్ అని అంటుంది శకుంతల. వావ్, నిజంగా మీరు సూపర్ అత్తయ్య గారు, చాలా పెద్ద ప్లాన్ వేశారు అని చెప్పి ఇంకా అలా చాలా అంటే చాలా హ్యాపీగా, ఖచ్చితంగా ఇప్పుడు గంగ బయటికి వస్తే గంగని ఎలా అయినా మనం లాక్ చేయొచ్చు, తన్ని అకాడమీకి వెళ్లకుండా చేసి గంగ ట్రైనింగ్ పీరియడ్లో బయటికి వెళ్ళింది, అది కూడా పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళింది అని చెప్పి గంగని పర్మనెంట్గా బాక్సింగ్కి దూరం చెయ్యొచ్చు అని ఒక ప్లాన్ వేసుకుంటారు వీరు, ఇషిక అండ్ శకుంతల. ఇది ఇలా ఉండగా రుద్ర మళ్ళీ గంగ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి గంగా అని నిద్రపోతున్న గంగని పిలుస్తాడు. ఒక్కసారిగా గంగ షాక్ అయిపోతుంది. సార్ మీరేంటి సార్ ఇక్కడ అని అడుగుతుంది. ఏం లేదు, నువ్వు మన ఇంటికి రావాలి అని అడుగుతారు. ఏంటి మన ఇంటికా, ఎందుకు సార్ అని అడుగుతుంది. గంగా, పెద్దమ్మ ఒక పూజ చేయాలంట, మనం ఖచ్చితంగా ఆ పూజలో పాల్గొనాలంట, కాబట్టే నువ్వు త్వరగా రావాలి, నిన్ను రేపు ట్రైనింగ్ పీరియడ్ కల్లా ఇక్కడికి తీసుకొచ్చేస్తాను అనడంతో ఓకే సార్ అని చెప్పి ఇంకా అలా గోడ దూకుతుందనమాట గంగా కూడా రుద్రతో కలిసి. ఇంకా రుద్ర గంగ ఇద్దరు గోడ దూకి అలా బయటకు వస్తారు. వచ్చి ఇంకా స్పీడ్గా పాపం రుద్ర అయితే గంగని ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంకా అలా శకుంతల గంగా వైపు చూస్తూ, గంగా నువ్వైపోయావని మనసులో అనుకుంటుంది. ఇంకా అలా గంగా అయితే పొద్దున్నే లేచి స్నానం చేసి ఇంక తను 5 o'clockకి తన జాగింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బ్రహ్మముహూర్తంలోనే 3 o'clockకే వాళ్ళైతే పూజని స్టార్ట్ చేసేస్తారు. సో శకుంతల అలా చూస్తూ ఉంటుందన్నమాట గంగ వైపు. ఇప్పుడు తను బయటికి వెళ్లకుండా నేను ఏదో ఒకలా ప్లాన్ చేయాలి అని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుందన్నమాట తనైతే. ఇంక శకుంతల రుద్ర అండ్ గంగ ఇద్దరు పూజ చేయడం చూస్తుంది. చూసి తర్వాత గంగతో, చూడు గంగ, నువ్వే అమ్మవారికి ప్రసాదాన్ని తయారు చేయాలి, చేశాకే వెళ్ళాలి అని అంటారు. పెద్దమ్మ, తన ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అవుతుంది కదా పెద్దమ్మ, ఇప్పుడు తనకి టైం అవుతుంది కదా అని అంటారు. చూడు రుద్ర, మనం ఉన్నది ఏ కాలంలో, అమ్మవారి కృపా కటాక్షం మనపై లేకపోతే మనం ఎక్కడైనా ఉండగలమా, లేము కదా, కాబట్టి తనే స్వయంగా వండే వెళ్ళాలి అని చెప్పడంతో ఇంక వెంటనే అలా
పాపం గంగ గబగబా అన్ని వంటలు చేస్తుంది. చేసి కరెక్ట్గా తన టైం పిలిచేసరికి వాళ్ళందరూ కరెక్ట్గా పీరియడ్ స్టార్ట్ చేసేసరికి అప్పుడు వెళ్తుందనమాట గంగ. ఇంకా వెళ్ళి అలా హ్యాపీగా కూర్చొని ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. పారు ఏమో మళ్ళీ తను నిరికించడానికి ట్రై చేస్తూ ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా గంగ పారు దగ్గరికి వస్తుంది. వచ్చి ఏంటి ఈసారి కూడా నన్ను నిరికిద్దామనుకున్నావా? నేను ఇంటికి వెళ్ళాను, ట్రైనింగ్ పీరియడ్లో పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళానని. నా వెనక ఒక పవర్ ఉంది, ఆ పవర్ పేరే రుద్రా సార్ అని అంటుంది గంగా. ఒక్కసారిగా ఇంకా అలా పారు చూస్తూ ఉంటుంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలనే చెయ్యి, కానీ ఎప్పటికీ ఎప్పటికీ నువ్వు నువ్వు కోరుకున్న స్థాయికి చేరలేవు. ఎందుకంటే నీ దగ్గర ఒక పొగరుంది. ఆ పొగరు ఉన్నంతకాలం నువ్వు ఇలాగే ఉంటావు. అనుకో ఉన్నంతకాలమే ఎవరైనా విజయం సాధించగలరు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ట్రైనింగ్కి హ్యాపీగా గంగా. పారు మాత్రం 2 అవకాశాలు చేతి వరకు వచ్చి చేజారిపోయాయి. ఛ, ఇదంతా నా కర్మ అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది పారు. ఇంకా శకుంతల దగ్గరికి వస్తాడు రుద్ర. పెద్దమ్మ, మీరు చెప్పినట్టే నేను గంగని తీసుకొచ్చాను. గంగ హ్యాపీగా పూజ కూడా చేసింది. ఇప్పుడు మీకు గంగపై కోపం పోయినట్టే కదా పెద్దమ్మ అని అడుగుతారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుంది శకుంతల. చూడు రుద్ర, నువ్వు ఏం చేసినా ఆ గంగపై నాకు కోపం పోదు. ఎందుకంటే ఆ గంగ చేసిందేమీ చిన్న పని కాదు. ఒక్కసారి నా నమ్మకాన్ని కోల్పోతే ఎంతటి వాళ్ళైనా వాళ్ళని నేను విడిచిపెట్టను అని గట్టిగా చెప్తుంది ఇంక శకుంతల. వెంటనే విజయేంద్ర, చూడు శకుంతల, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు శకుంతల. ఎందుకంటే గంగా రుద్రలు నీకోసం ఎంత చేస్తున్నారో అది కేవలం నీకు మాత్రమే తెలుసు. వాళ్ళు నీకోసం చెయ్యని పూజంటూ లేదు. నువ్వు చెప్పిన వెంటనే ఏదడిగినా చేస్తున్నారు. ఒకవైపు ట్రైనింగ్ తీసుకుంటూనే నీకోసం రుద్ర గంగని ఇంటికి తీసుకొచ్చాడు. అలాంటప్పుడు ఎందుకు ఎందుకు నువ్వు ఇంత పంతంగా ఉన్నావు? నువ్వు చేసేది తప్పని నీకు తెలియటం లేదా అని అడుగుతారు విజయేంద్ర. ఇంకలా ఆలోచనలో పడుతుందన్నమాట వెంటనే శకుంతల. ఒక్కసారి నీకు చెప్తున్నాను, ఆఖరిసారి చెప్తున్నాను, నువ్వు ఖచ్చితంగా తనని ఒప్పుకోవాలి, కోడలిగా ఒప్పుకోవాలి శకుంతల అని అంటారు. వెంటనే చూస్తూ ఉంటుందన్నమాట శకుంతల. కోడలిగా ఒప్పుకోవాలి అంతే కదా? సరే, ఒకవేళ తను బాక్సింగ్లో గెలిస్తే నేను ఖచ్చితంగా కోడలిగా ఒప్పుకుంటాను అని అంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఏంటి అంటే అత్తయ్య గారు, మీరు చెప్పేది నిజమా అని అంటాడు వీరు. అవును వీరు, గంగా గతంలో చేసిన తప్పులన్నీ మర్చిపోతాను. గంగని నిండు మనసుతో కోడలిగా ఒప్పుకుంటాను. గంగ కేవలం అదృష్టం కొద్దీ ఛాంపియన్ అవ్వలేదు, కష్టపడే ఛాంపియన్ అయ్యింది అని అందరి ముందు నిరూపించుకోమను. రుద్ర, నీ వల్ల పోయినా ఈ ఇంటి పరువు ఖచ్చితంగా తన వల్ల వచ్చేలా చెయ్యి. అప్పుడు నేను గంగని ఈ ఇంటి కోడలిగా ఒప్పుకుంటాను అని చెప్పడంతో ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట ఇషిక. ఇదేంటి ఇలా జరుగుతుంది? ఒకవేళ మనం అనుకున్నది జరగకపోయినా గంగ కాంపిటీషన్లో గెలిచినా ఇంకా ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషాలతో హ్యాపీగా ఉంటారు. అలా ఉండకూడదు, అలా జరగకూడదు అని చెప్పి ఇంకలా కోపంగా చూస్తూ ఉండిపోతారనమాట వీరు అండ్ ఇషిక. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా శకుంతల అయితే గుడికి వెళ్ళాలి అని గుడికి వెళ్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే పారు కూడా అదే గుడికి వస్తుంది. ఇంకా పారుని చూస్తూ ఇదేంటి, పారు ట్రైనింగ్లో ఉంది కదా, అయినా తను కూడా బయటికి రావచ్చా అని పారుతో మాట్లాడాలి అని వెళ్ళబోతుంటే అక్కడికి పారు వాళ్ళ అన్నయ్య వస్తాడు. పారు వాళ్ళ అన్నయ్య అలా చూస్తూ పారు వైపు, ఏంటి పారు, ట్రైనింగ్ ఎలా జరుగుతుంది అని అడుగుతారు. ట్రైనింగ్ బాగా జరుగుతుంది, కాకపోతే ఆ గంగానే ఎలా ఓడించాలో అర్థం కావట్లేదు అని అంటుంది. ఏంటి,
గంగని ఎలా ఓడించాలో అర్థం కావట్లేదా? తన తన వల్ల నువ్వు సఫర్ అవుతున్నావా? అయినా ఆ గంగ నీ ముందు ఎంత అని అంటారు. నాకు తెలుసు బ్రో, నేను అదే అనుకుంటున్నాను. కానీ ఆ గంగ మాత్రం నన్ను చాలా చాలా టార్చర్ చేస్తుంది. ఏదో ఒకటి చేసి నేను ఆ ఇంట్లో చోటు సంపాదించాలి అనుకున్నాను. ఆ శకుంతల గారికి ఉన్న పవర్ని నేను తీసుకోవాలనుకున్నాను. ఆ ఇంటి కోడలిగా నేను నేను సామ్రాజ్యాన్ని ఏలాలి అనుకున్నాను. రుద్రని, అదిగో ఆవిన్ని నా చేతి కీలు బొమ్మల్ని చెయ్యాలి అని అనుకున్నాను. కానీ అలా జరగటం లేదు. జరిగే ఛాన్స్ కూడా రావటం లేదు. ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట పారు. ఒక్కసారిగా ఈ మాటలన్నీ విన్న శకుంతల షాక్లో ఉండిపోతుంది. ఏంటి, ఇది నిజమా అని చెప్పి అలా ఇంకా షాక్లో ఉండిపోతుందన్నమాట. వెంటనే తనైతే నో, ఇలా జరగకూడదు. అంటే కేవలం నా స్థాయి కోసమే, నా కోసమే తను ఇదంతా చేస్తుందా చేస్తుందా అని ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది శకుంతల. వెంటనే ఇంకా గుడి నుండి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్ళి చూస్తూ, గంగా నా గురించి ఎప్పుడూ తప్పుగా ఆలోచించలేదు. తను ఎప్పుడూ మంచిగానే ఆలోచించింది. కానీ ఇదిగో తనే ఇదంతా కావాలని చేస్తుంది. అంటే ఇప్పుడు గంగ మంచిదే, కానీ నా వల్లే గంగకి ఈ ఎన్నో కష్టాలు. తేనె పూసిన కత్తిలా నాతో మంచిగా ఉంటూ ఈ పారు మాత్రం నన్ను కావాలనే ఇదంతా చేస్తుంది అనే విషయాలన్నీ క్లియర్గా అర్థమైపోతాయన్నమాట. వెంటనే అర్థమయ్యి వెంటనే ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి లేదు, నేను తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని పాపం విజయేంద్ర వైపు చూస్తూ, ఏవండి నన్ను క్షమించండి, నేను గంగని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడే నాకు కనువిప్పు కలిగింది. ఎవరు ఎలాంటివారో తెలిసింది. ఈ విషయాల్లో నేను మిమ్మల్ని చాలా తక్కువగా అంచనా వేశాను. గంగ మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను. గంగ ఖచ్చితంగా ఛాంపియన్ అవుతుంది. నాకు ఒకసారి గంగని చూడాలనిపిస్తుంది. మనం ఒకసారి ఇన్స్టిట్యూట్కి వెళ్దామా అని అంటారు శకుంతల. శకుంతల, నీలో వచ్చిన ఈ మార్పుని చూస్తుంటే నాకు ఎంతో ఎంతో సంతోషంగా ఉంది శకుంతల. ఖచ్చితంగా వెళ్దాం, ఖచ్చితంగా బయలుదేరదాం శకుంతల అని చెప్పి ఇంకా అలా శకుంతలతో కలిసి హ్యాపీగా ఇన్స్టిట్యూట్కి బయలుదేరతారనమాట విజయేంద్ర. ఇంకా బయలుదేరి అలా చూస్తూ ఉంటారు. ఇంకా గంగ పాపం శకుంతల గారిని చూస్తూ, అమ్మగారు మీరు నన్ను ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. నాకు నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని ఇంకా పాపం చూస్తూ ఉంటుందన్నమాట. అలా తనైతే ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో, పట్టననంత సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. చూడు గంగా, రుద్ర విషయంలో నువ్వు ఏం చేసావో నాకు అనవసరం. రుద్రకి నీకు పెళ్ళయింది. నువ్వు ఇంటి కోడలు అయ్యావు. కాబట్టి మన ఇంటి పేరు పరువు నిలబెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు నీపై ఉంది. నువ్వు ఖచ్చితంగా ఛాంపియన్ అయ్యే మన ఇంటికి రావాలి అని చెప్పడంతో ఇంకా అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట గంగా. ఖచ్చితంగా అమ్మగారు, నేను ఛాంపియన్ అయ్యే వస్తాను అంటుంది. అమ్మగారు కాదు, అత్తయ్య గారు అనాలి. ఏది, ఒక్కసారి అత్తయ్య అని పిలు అని అనగానే పాపం అత్తయ్య గారు అని అంటుంది. ఇంక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంతో ప్రశాంతంగా ఇంటికి రీచ్ అవుతారు గంగా వాళ్ళు. ఇంకా అలా గంగా పట్టుదలతో కృషితో తన ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఆ పారు ఎన్ని అవాంతరాలు సృష్టించినా సరే అవేమీ పట్టించుకోకుండా హ్యాపీగా బాక్సింగ్ ఛాంపియన్ అవుతుంది గంగా. ఇంకా అలా మెడల్ తీసుకొని రుద్ర దగ్గరికి వస్తుంది. రుద్ర చాలా హ్యాపీగా మెడల్ని తీసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా రుద్ర గంగల్ని యాక్సెప్ట్ చేసి శకుంతల పారుకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. పారు, ఆంటీ ఏంటి ఇంతలా మారిపోయారు? ఒకవేళ వీళ్ళింటి కోడలు అయినా అవ్వకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా నా పగ అనేది తీర్చుకోవాల్సిందే. ఇంత సంతోషంగా నేను వీళ్ళని ఉండనివ్వను అని గట్టిగా ఫిక్స్ అవుతుంది పారు. పారుకి హెల్ప్ చేస్తూ ఉంటారు ఇషిక అండ్ వీరు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.
ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.